హాయ్ గైస్. పొద్దున్నుండి ఎదురు చూస్తున్నారు గదా! 2 ప్రోమోలొచ్చినాయి మనకి. 2 ప్రోమోల్లో గూడా నాగ్ సార్ ఫుల్ ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రోమోలు చూస్తుంటే అబ్బా! నాగ్ సార్ ఇది కదా మనకు కావాల్సింది. భలే ఫైర్‌తోనున్నాయి గదా ప్రోమోలు అనిపిచ్చింది. మరి ప్రోమోలో ఉన్న ఫైర్ ఎపిసోడ్‌లో ఉంటదా లేదా అన్నది మనకు తెలీదండి. ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం ఫైర్ ఉంది అనుకున్న టైంకి ఎపిసోడ్‌లో డొల్ల ఉంటుంది. మరి ఇప్పుడు మనం ప్రోమోలో ఫైర్ ఉన్న దాని గురించే మాట్లాడుకుందాం. ఎంతవరకు ఫైర్ ఉంది? ఎంతవరకు ఎవరికి ఎక్కువ డోస్ ఇచ్చిండు? ఎవరికి తక్కువ డోస్ ఇచ్చిండు? ఎవరి పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాము. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్రోమో గురించి చూసినట్లయితే ఎవరిని పిలవడం జరిగింది? అదే మన రోహిణిని మెచ్చుకోవడం జరిగింది. రోహిణి వెరీ గుడ్ రోహిణి. కంగ్రాచ్యులేషన్ మెగా చీప్ లాస్ట్ మెగా చీప్ అని చెప్పేసి పొగడడం జరిగింది. ఎందుకంటే రోహిణి నిజంగా చెప్పాలంటే ఇన్ని సీజన్‌లో 8 సీజన్‌లో కూడా చూసినట్లయితే ఈ శివంగిలాగా, ఈ అమ్మాయిలాగా అబ్బాయిలు కూడా ఆడలేదు. అబ్బాయిలతోని ఈక్వల్‌గా అంత టఫ్ ఇచ్చేటువంటి పృథ్వీ, ఏ రోజైతే పృథ్వీ కింది నుంచి పైకి చూసినటువంటి పృథ్వీ పైనే గెలవడం అనేది సవాల్ చేసి గెలవడం అనేది మామూలు విషయం కాదు. పృథ్వీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్‌లో. ఆ పృథ్వీ పైన గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఆ అమ్మాయి నిజంగా చెప్పాలంటే ఒక శివంగిలాగా, ఆడ పులిలాగా ఆడిందని చెప్పుకోవచ్చు. అది నాగార్జున గారు పొగడడంలో తప్పేం లేదు. పొగిడిండు. దాని తర్వాత ఇద్దరిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నాడు విష్ణుప్రియని. రోహిణి ఇద్దరిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్న తర్వాత ఆ వీడియో ప్లే చేసేసి క్యారెక్టర్ అన్న పదం ఎందుకన్నావమ్మా అంటే, సార్ దాంట్లో తప్పేముంది సార్. అది మీరే చెప్పారు గదా! స్టాండ్ తీసుకోమని చెప్పేసి మీరే అన్నారు గదా! సార్ అని చెప్పేసి విష్ణుప్రియ అన్నది. క్యారెక్టర్ అన్నది తప్పు కాదా? అది క్యారెక్టర్ అన్నది తప్పు. నీ క్యారెక్టర్ ఏందో ప్రూవ్ చేస్తుంది గదమ్మా! నీ క్యారెక్టర్‌ని ప్రూవ్ చేస్తుంది కదమ్మా! అని అనడం జరిగింది. ఎందుకంటే క్యారెక్టర్ సార్ నేను ఆ ఉద్దేశంతోని అనలేదు సార్. క్యారెక్టర్ లెస్ అనే ఉద్దేశంతోని అనలేదు సార్ అని చెప్పేసి ఈ అమ్మాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. క్యారెక్టర్ లెస్ అదేందమ్మా వర్డ్ అనేది చేంజ్ అయితది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఆ వర్డ్‌కు మీనింగే మారిపోతుంటది. మనము కొంతమంది అరే! వాడు చూసిన వాడి క్యారెక్టర్ అది రా అరే! హెల్పింగ్ నేచర్ రా అది అదొక క్యారెక్టర్ అని చెప్పేసి మనం అంటుంటాం. అంటే కొంతమందికి సాయం చేసినప్పుడు అదిరా వాని క్యారెక్టర్ చూసినవారా అట్లుంటాడురా వాడు సాయం చేసుట్లో అని చెప్పేసి అన్న వర్డ్ వేరు. గొడవలో ఇద్దరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితుంటప్పుడు ఆర్గ్యుమెంట్‌లో వచ్చినటువంటి క్యారెక్టర్ అనే పదం ఏదైతే ఉందో అది రాంగ్ గానే పోర్ట్రేట్ అయితది. రాంగ్ వర్డ్ కిందనే వస్తది కాబట్టి అది నాగ్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాతొచ్చేసి ఇంకోటి ఏమని అడిగిండు ఇంకో వీడియో ప్లే చేసేసి ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేసినా దాని తర్వాతొచ్చేసి వర్కౌట్ కాలేదు. పృథ్వీకి ట్రై చేసినా వర్కౌట్ అయిందని చెప్పేసి అన్నావు. అది నిజమా అంటే నిజం సార్ అని చెప్పేసి ఈ అమ్మాయి అన్నది. ఆ వీడియో గూడా ఏసిండా ఏయలేదో తెలీదు. అది కూడా ఏసుంటే హౌస్ మేట్స్‌కే గాని, బయట ఆడియన్స్‌కే గాని క్లారిటీ వచ్చి ఉండేదేమో అని నాకనిపించింది. ఆ అమ్మాయి కరెక్ట్ అని బల్లగుద్ది చెప్తున్నప్పుడు ఏసుంటే బాగుండేదనిపించింది. దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకొచ్చినాక లివింగ్ ఏరియాలో అందరిని కూర్చోబెట్టిన తర్వాత అడగడం జరిగింది గదా! హౌస్ మేట్స్ మై డియర్ హౌస్ మేట్స్ చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆహ్, రోహిణి తప్పని చెప్పేసి అవినాష్ నిలబడి అనడం జరిగింది. ఎందుకంటే రోహిణి ఇలా అనడం కరెక్ట్ కాదు కదా సార్. అదే నేను ఏది అబ్బాయిని ముందు వాడుకున్న తర్వాత వాడుకున్నాం అనే వర్డ్ అనడం కరెక్ట్ కాదు కదన్నా! అందుకే రోహిణి తప్పనిపిస్తుంది సార్ అని చెప్పేసి మన అవినాష్ అనడం జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయి అనడం జరిగింది. ఎవరు ప్రేరణ సార్ దానికంటే ముందుగాల ఒక పెద్ద వర్డ్ అనడం జరిగింది సార్. జీరో అని చెప్పేసి అనంగానే సరే కూర్చో అని చెప్పేసి అక్కడి వరకు ప్రోమో కట్ అయిపోయింది. అది క్యారెక్టర్ అనే వర్డ్ తప్పే కదా! అని చెప్పేసి అక్కడి వరకు ప్రోమో కట్ అయిపోయింది. అయితే ఈ ప్రోమోలో జరిగిన ప్రకారం ఈ ప్రోమోలో జరిగింది ఇది. దీంట్లో ఎక్స్‌ప్లనేషన్ ఏంటిదంటే ఫస్ట్ అప్పుడు ఆటో టాస్క్ అవుతున్నప్పుడు మన ఎవరు తేజ కింద పడిపోయిండు. దాని తర్వాత వెంటనే తేజను కాపాడే క్రమంలో ఈ అమ్మాయి కాపాడలేకపోయింది. తేజ కింద పడిపోయిండు. రోహిణి కింద దోసేసిర్రు. కింద దోసేసిన తర్వాత ఎళ్ళిపోయిందంట. ఎళ్ళిపోతూ చూద్దాం ఇగ ఆడుకోరి గ్రూప్ గేమ్ ఇగ ఆడుకోరి. మీరే వండ్రి, మీరే ఆ నలుగురు ఆడుకోరి. గ్రూప్ గేమ్ మీ ముగ్గురు ఆడుకోరి అని చెప్పేసి అనేసి ఎళ్ళిపోయింది ఆ అమ్మాయి. కొంచెం ఏది కింద పడిన కోపంలో అనేసింది ఎళ్ళిపోయింది. ఆడ కూర్చుంది. ఈ లోపల అంటున్నారన్నట్టు ఆడ కూర్చొని ఇంగ ఈ అమ్మాయిని కూడా దోసేస్తారు. ఎవరిని యష్మిని కూడా దోసేస్తారు. వాళ్ళిద్దరు కలిసి. వాళ్ళిద్దరు ఒకటే కదా! యష్మిని కూడా దోసేస్తారు అని చెప్పేసి అనంగానే యష్మిని కూడా దోసేసారు. ఇద్దరు కలిసి. యష్మిని దోసేసిన తర్వాత యష్మినికి కోపం వచ్చేసింది. అరే! నాకు సపోర్ట్ చేస్తాన్నావు. టాస్క్‌లో నిన్ను కాపాడినా. నువ్వు అప్పుడు నాకు హెల్పింగ్ చేస్తాన్నావు. గ్రాటిట్యూడ్ చూపిస్తాన్నావు. చూపించలేదురా నువ్వు నాకు. ఏందిరా నువ్వు ఆడుకుంటారు ఆడుకోరి. మీరిద్దరు ఆడుకోరి. నన్ను దోసేసినట్టుగా ఆమెను కూడా దోసేయి అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగింది. ఎవరు యష్మి. యష్మి అరుస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఎందుకు ఆమె తెలుసు కదా! నాకంటే ఎక్కువ ప్రయారిటీ ఆమెకే ఆయనకే అని చెప్పేసి ఆ అమ్మాయి ఎన్ని సార్లు అనలేదు. ఎందుకు దోస్తాడు తొయ్యడు. వాళ్ళిద్దరు ఒకటే కదా! వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవుతారని చెప్పేసి ఈ రోహిణి కూడా కొంచెం రెచ్చగొట్టినట్టుగా అనడం జరిగింది. అన్నప్పుడు విష్ణుప్రియ దాంట్లో ఏం జోక్యం చేసుకోలేదు. జోక్యం చేసుకోకుండా మామూలుగానే కూల్‌గానే ఉంది. ఇట్లనే అనుకోవడం జరుగుతుంది. దాని తర్వాత హ్మ్, ఏది ఈ యష్మి ఇట్లనే అంటున్నాడు. ఏది రెచ్చగొట్టినట్టుగా యష్మి అంటుంటే,
అప్పుడు అన్నదన్నట్టు. ఏంది అసలుకు నువ్వు చూసుకొని మాట్లాడు. ఎవరెట్లా మేము ఏమన్నా కలిసి ఆడుతున్నామా గేమ్ అన్నట్టుగా ఈ అమ్మాయి అన్నది. ఎవరు విష్ణుప్రియ. నీది జీరో అసలు నువ్వేమన్నా గెలిచినవా? నీది జీరో నుంచెళ్ళొచ్చినావు. జీరో గేమ్ నీది. ఇందాకనే తెలుస్తుంది. ఎఫర్ట్ ఏందో ఇందాకనే తెలుస్తుంది. నువ్వు జీరో అసలు నువ్వేం గెలిచినావు అని చెప్పేసి రోహిణి అనడం జరిగింది. విష్ణుప్రియ. నన్ను జీరో అంటావా? ఓకే. జీరోనా? నేను నాకు నేను జీరో ఎట్లా అయినా నేను నాకు ఆడలేదా? నేను గేమ్ ఆడలేదా? మీరిద్దరు కలిసి ఆడుతున్నావు. నాకర్థమైంది. నీకెందుకు పాయింట్స్ ఎక్కువొస్తున్నాయో నాకర్థమైంది అన్నది. అంటే ఎందుకు పాయింట్స్ ఎక్కువొస్తున్నాయి? పృథ్వీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు. పృథ్వీ నీకు హెల్పింగ్ చేస్తున్నాడు అన్న కోణంలో ఎవరు రోహిణి మాట్లాడింది. మాట్లాడిన వెంటనే తెలుస్తుంది నీ క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది అని అన్నది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడకని చెప్పి రోహిణి అన్నది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడకు. అదే కదా! నీ క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది. నువ్వు ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేసినావు. తర్వాతకి నిఖిల్‌కి వర్కౌట్ కాకపోతే పృథ్వీకి ట్రై చేసినావు అని చెప్పేసి ఈ అమ్మాయి అన్నది. అంటే ఒకరినొకరు ఏమంటారు బిందెలు, కొలాయిల దగ్గర కొట్లాడుకున్నట్టుగానే ఒకరికొకరు అనుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏందంటే అక్కడి వరకు బానే ఉంది. క్యారెక్టర్ అనే వర్డ్ అనేది పెద్ద వర్డ్ కాబట్టి విష్ణుప్రియది కొంచెం రాంగ్ అనిపించింది. ఇక్కడి వరకైతే ఇద్దరు సమానంగానే అనుకున్నారు. ఇద్దరికి సమానంగానే ఉంది. క్యారెక్టర్ అనే వర్డ్ రాంగ్ వర్డ్ కాబట్టి అక్కడ విష్ణుప్రియకు కొంచెం అడగడం బానే ఉంటది. కానీ ఎక్కువ డోస్ ఇయ్యడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇద్దరిది తప్పుందక్కడ. రోహిణిది ఎంత తప్పుందో విష్ణుప్రియది కూడా తప్పుంది. ఒక క్యారెక్టర్ అనే పదమే విష్ణుప్రియలో ఎక్కువ రావడం జరిగింది. క్యారెక్టర్ అసెస్‌మెంట్ అనేది చాలా రాంగ్ వర్డ్ కాబట్టి దాన్ని ఖండించడం కరెక్టే గానీ ఎక్కువ డోస్ ఇయ్యడం అనేది అంత కాదేమో అని నాకనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అదే విధంగా సెకండ్ ప్రోమో ఒకరికొచ్చేసరికే ప్రోమోలో మన గౌతమ్ కృష్ణ గ్రూపిజం అంటే గ్రూప్ గేమ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ రోజు విషయాన్ని చూసినట్లయితే గ్రూప్ గేమ్ అని చెప్పేసి గౌతమ్ కృష్ణ బాత్రూమ్‌లో మాట్లాడుతున్నాడు. కెమెరా ముందు మాట్లాడుతున్నాడు. అదేదో జరిగిపోయింది. బయట కంటెస్టెంట్స్ వచ్చిర్రు. వీళ్ళు నామినేషన్ చేసిర్రు. అయిపోయింది. దాని గురించి నేను సోలో బాయ్ అని చెప్పుకోవడం కోసం ఊకే గ్రూప్ అనే ఆ వర్డ్ మాట్లాడకూడదేమో అని నాకనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరు సపోర్ట్ చేస్తున్నావు? నిఖిల్ సపోర్ట్ చేస్తున్నావా? రోహిణి సపోర్ట్ చేస్తున్నావా? అంటే నేను నిఖిల్ సపోర్ట్ చేస్తున్నా, రోహిణి సపోర్ట్ చేస్తున్నా. ఎవరికి చేయాలనుకుంటే వాళ్ళకి చేస్తున్నా అని చెప్పేసి ఒక పదం అనేస్తే బాగుండేమనిపించింది. దాని తర్వాత ఒకరికొకరు అనుకోవడము, రెచ్చగొట్టుకోవడం, ఒకరి మీదకి ఎళ్ళడం అనేది జరిగిపోయింది. అప్పుడు దాంట్లో కూడా ఇద్దరిది తప్పే ఉంది. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ కృష్ణ నా బొచ్చు కూడా బీకలేవు అని చెప్పేసి తన ఎంట్రుకలు ఇట్లా జుట్టుకున్న ఎంట్రుకలు ఇట్లా బీకి చూపించడం వల్ల ఇతను కూడా ఈ అబ్బాయి కూడా ఎవరు పృథ్వీ కూడా తన ఎదురుగుమున్న ఉన్న ఎంటికలు బీకి చూపించడం జరిగింది. పృథ్వీది కొంచెం ఎక్కువ తప్పనిపించింది. ఎందుకు ఎక్కువ తప్పనిపించింది అంటే ముఖం మీదికి మూతి మీదికి ఇట్లా పోతూ ఏలు పెట్టి చూపిస్తూ తన పైకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర దాకా కూడా పృథ్వీ మీదికెళ్ళడం, అగ్రెసివ్ వెళ్ళడం అనేది చాలా రాంగ్ కాబట్టి ఆయన పృథ్వీని ఎక్కడ మందలించడం లేదు. ఎప్పుడు కూడా చాలా ఇలాంటి రాంగ్ స్టెప్స్ పృథ్వీ అగ్రెసివ్‌గా వెళ్ళడం అనేది చాలా జరుగుతుంది. చిన్నగా మందలిస్తున్నాడు, వదిలేస్తున్నాడు. అది నాకు మంచిగా అనిపియలేదు. కొంచెం గట్టిగానే డోసు ఇచ్చేసుంటే బాగుండేదనిపించింది పృథ్వీ విషయంలో. ఇక్కడ గౌతమ్ కృష్ణ గ్రూప్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టుంటే నాగార్జున సార్ బాగుంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ విజయం అనేది ఒక్కొక్కసారి గ్రూప్ గేమ్‌లు జరుగుతాయి. గ్రూప్ గేమ్‌లు జరిగేటప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అనేది గ్రూప్ గేమ్ కిందకి రాదు. అదే విధంగా నిన్న మరి వీళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. అప్పుడు మరి గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ కదా! ఓన్లీ రోహిణికే సపోర్ట్ చేసిండు. రోహిణికే పోస్తున్నాడు. అదే రోహిణికే సపోర్ట్ చేస్తున్నాడు. పృథ్వీకే పోస్తున్నాడు. అప్పుడు గ్రూప్ విజయం కాదా? రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయాలి? రోహిణి మరి అక్కడ ఫస్ట్ వారం నుంచెల్లి వచ్చినటువంటి పృథ్వీ మెగా చీఫ్ కాలేదు. మొదటి వారంలో అంటే 85 రోజుల నుంచి అతను మెగా చీఫ్ కావాలని కష్టపడుతున్నటువంటి పృథ్వీ మెగా చీఫ్ కాలేదు. మరి ఇక్కడ వచ్చి ఒక 1 మంత్, 1 ½ మంత్ అవుతుంది. ఈ రోహిణి ఎందుకు మెగా చీఫ్ కావాలనుకున్నాడు? మరి అక్కడ కష్టాన్ని చూడాలి కదా! అతను కూడా కష్టపడి ఫస్ట్ మొదటి వారం నుంచి కష్టపడుతున్నాడు. పాపం అతనికి ఎందుకు పోయాలే? నేను తేజకి పోస్తా. ఎందుకు తేజకి పోయలేకపోయినావు? ఎందుకు రోహిణికి పోయలేకపోయినావు? ఓన్లీ పృథ్వీ పైన పోసినావంటే నీకు రోహిణిని చేయాలనుంది కదా! నీకు ఒక గ్రూప్ విజన్ నీకు కూడా అనిపించింది కదా! ఫ్రెండ్‌గానో నీకు లేకపోతే సపోర్ట్‌నెస్‌గానో ఏదో ఒకటి అనిపించింది కదా! అదే సపోర్ట్‌నెస్ అనుకోవచ్చు, ఫ్రెండ్‌షిప్ అనుకోవచ్చు. ఒకరికొకరు చేసుకుంటారు హౌస్‌లో. గ్రూపిజం అనేది ఏందంటే అందరూ కలిసి డిస్కషన్ చేసుకొని ఒకరు నామినేషన్ చేయడం అనేది గ్రూపిజం. అరే మనం ఖచ్చితంగా వాడిని టార్గెట్ చేద్దాంరా, వాడిని ఓడిద్దాంరా ఇలాంటివి అనేది గ్రూపిజం. కానీ ఇలాంటి టాస్క్‌లలో సపోర్ట్ చేసుకోవడం అనేది గ్రూపిజం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది సపోర్టింగ్ టాస్క్. ఈ హౌస్‌మేట్ చేతిలో పెట్టిన డెసిషన్ కాబట్టి ఇది గ్రూపిజం రాదు. అదే విధంగా చాలా దుక్కుల హౌస్‌మేట్ చేతిలో పెట్టిన టాస్క్‌లు కూడా మన హౌస్‌లో చాలా జరిగినాయి. వాటిని గ్రూపిజం అని తీసుకోకూడదు. ఫ్రెండ్‌షిప్ ఒక ఫ్రెండ్‌ని ఎందుకు నామినేషన్ చేత్తాం? తేజను గౌతమ్ కృష్ణ ఎన్నడన్నా నామినేషన్ చేసిండా? చేయలే గదా! అదే తేజ గౌతమ్ కృష్ణ నామినేషన్ చేసిండా? అతను ఎగ్గు అల్లేసినప్పుడు తేజ ఎంత అగ్రెసివ్ అయ్యిండు. "అరే గౌతమ్ నువ్వు వేయడం తప్పురా. నీ నుంచి అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదురా. అదిరా ఇదిరా" అని అన్నాడు. అలాంటి తేజ గౌతమ్ కృష్ణ ఎందుకు నామినేషన్ చేయలేకపోయిండు? ఆ! అది గ్రూపిజం కాదా తేజది? అదే లాస్ట్ సీజన్‌లో ఒక్కసారి గూడా నువ్వు నామినేషన్‌లకి రాలే అని జెప్పేసి సందీప్ మాస్టర్‌కి నామినేషన్ జేసిండు తేజ. ఆ! చిల్లిగా నువ్వు ఒకసారి హౌస్‌మేట్స్ బయటికెళ్ళేసి ఆడియన్స్ చేతిలోకెళ్ళేసి నువ్వు ఒకసారి సేవ్ అయితే బావుంటదని జెప్పేసి చిల్లి నామినేషన్ ఎయడం జరిగింది తేజ. మరి ఇక్కడ రోహిణి ఎళ్తలేదు, అవినాష్ ఎళ్తలేడు.
ఒకసారి వీళ్ళు కూడా హౌస్ బయటికి ఒకసారి వెళ్ళేసి రండి అని చెప్పేసి ఎందుకు తేజ చేయలేకపోయాడు? ఇది గ్రూపిజం కదా! వీళ్ళు కనపడలేదా గౌతమ్ కృష్ణకి? ఇలా చూసుకుంటే గ్రూపిజాలనేటియి ఇటు ఏది యాడ్‌కి గ్రూపిజం ఉంది. అటు కే బ్యాచ్ గ్రూపిజం ఉంది. గ్రూపిజాలనేది ఉన్నాయి. కానీ ఒకరికొకరు అనుకోని మూకుమ్మడిగా ఒక నామినేషన్ చేయాలనేదైతే గ్రూపిజము. బ్యా ఇట్లా ఆ రకంగా దాన్ని పోర్ట్రేట్ చేయడం కోసం గౌతమ్ కృష్ణ వచ్చిన వైల్డ్‌కి వాళ్ళ అన్నయ్య చెప్పిన కాంచెలి ఇంకా స్వాగ్ చూపించుకుంటా గ్రూపిజం అని చెప్పేసి కెమెరాల ముందుకు పోయి మాట్లాడడం అనేది మంచిగా కాదనిపిస్తుంది నాకైతే. మీకెలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం గౌతమ్ కృష్ణకి ఎక్కువ డోస్ ఇచ్చిండేమో, పృథ్వీకి తక్కువ డోస్ ఇచ్చిండేమో అనిపించింది. పృథ్వీ కూడా ఎక్కువ డోస్ ఇచ్చుంటే 4 సార్లు బాగుండనిపించింది. ఇదే అండి నా ప్రోమో అనాలిసిస్. నచ్చితే లైక్ చేయండి. ఇందులో గౌతమ్ కృష్ణది, పృథ్వీలో ఎవరు తప్పు, అదే విధంగా రోహిణి, విష్ణుప్రియలో ఎవరు తప్పు అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.